అదే ఆలోచన చేస్తున్నాం కదన్న. దొరికితే మేము పట్టుకున్నామంటే అయిపోయింది పని ఆడ, కానీ దొరకలేకపోతున్నాడు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్ లో ఒక బీఆర్ఐ పట్టుకోపోవడం అనేది జరిగింది. మరి అతనా కాదా అని ఏది గ్యారంటీ మనం చెప్పలేము. దొరికినంత వారికి మనం ఏం చెప్పలేము. అది దొరికినంత లోపట్ల అయినా కానీ స్తంభాలకు కెమెరాలు వేయడం ఇంకా మంచిదని కోరుకుంటున్నా. తొందరగా ఎంతమంది ఇప్పుడు రాజకీయాల వాళ్ళు వచ్చారో, ఎంతమంది ప్రజలు చూసిరో, ఒకవేళ ఈ కెమెరాలు కాకపోతే ఇంటింటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొనైనా సరే గల్లీకి మన ఇంటికి ధైర్యం ఉంటుంది అని గల్లీకి ఇంటింటికి కిరాయి ఇంటో లేకున్నా కానీ కిరాయి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక 200 సాగరవాడి. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు చూస్తున్నారు. 4.5 సంవత్సరాలు. ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మంచిగానే ఉన్నారు. పాప అయితే 24 గంటలు మంచిగానే ఇక్కడ ఆడుకుంటారు. స్కూల్ పోయినప్పుడు ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళు మొత్తం 10-15 మంది పోరాలు అంతా మంచిగా ఆడుకుంటారు. వాళ్ళు అక్కడ పోతే వాళ్ళు ఎవరు అసలు ఆడవాళ్ళు బయటికి రారు. ఇంత ప్రజల మధ్యలో ఇంత దారుణమైంది అని అంటే చాలా బాధాకరమైంది అనిపిస్తుంది. అది ఎట్లా అయింది, ఎట్లా జొర్రినాడు, మెట్లు పెట్టి ఎక్కిండా, మెట్లతో ఎక్కిండా, ఇంటి ముంగడికి వెళ్ళి ఎక్కిండా. ఇక్కడ కెమెరా లేకపోవడం వల్ల మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఆ కెమెరాలు ఉన్నా వానికి ఒక సెకండ్ లో పడుతుంటాం, కానీ అది దేవుడు వాని రాత కొంచెం ఇంకొక 4 రోజులు టైం ఇచ్చినట్టున్నాడు. దొరికితే మాత్రం ఇక తల్లికి ఎంత భయానక మన మేకను బలిస్తామో అంత దారుణంగా బలిస్తాము. దాని పోలీస్ స్టేషన్ వారికి వాడు పోకూడదు, మా ప్రజలకు దొరకాలి అని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఇంట్లో పోవాలంటే ఇటు నుంచి పోవాలి కదా, మరి డే టైమ్ లో ఎవరు ఉండరా? మరి ఇంట్లో కూడా డే టైమ్ లో 24 గంటలు వాళ్ళు ఈయనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. నేను 24 గంటలు పోతున్నప్పుడు వాళ్ళు ఈయనే ఉంటారు. అడుగు పెట్టడం మనం లేటు, అడుగు పెట్టడమే లేటు. వాళ్ళు అడగడం కూడా చాలా మంచిగానే అడుగుతారు, ఎందుకు వచ్చారు, ఏంది, మీరు ఎవరు అని. ఇది అపార్ట్మెంట్ కాదు, ఓన్లీ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్. ఇది అపార్ట్మెంట్ అంటే వాచ్మెన్ ఉంటాడు, ఎవరమ్మా అని పేరు రాసుకుంటాడు, అన్ని రాసుకుంటాడు. ఇది బిల్డింగ్, ఒక సెకండ్ ఫ్లోర్. అయినా కూడా వాళ్ళు ఇంత పాటించడం చాలా మంచిదేమో అని. కానీ ఆ దొంగోడు ఎలా ఎక్కిండో, మంచోడు ఎలా ఎక్కిండో, ఆ రేప్ చేసేటోడు ఎలా ఎక్కిండో అది దేవుని తెలవాలి. కానీ అది దొరకడమే మాకు లేటు. ఇప్పుడు ఆ పాప యొక్క తల్లిదండ్రులు మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లా ఉంటారు? మరి మీతో మంచిగానే ఉంటారు? మాతో అంతా మంచిగా. కానీ కాకపోతే ఇప్పుడు మేము మొన్న కూడా అనడం జరిగింది కదా, నిన్న కూడా. ఊకే లీలకు దానికి లొల్లి అవుతుంది. ఎంత లీలకైనా కానీ అంత దారుణంగా చంపే మొగలు కూడా ఇక్కడ లేరు. అంత ఉండేటోళ్ళు కూడా ఓనర్లు డైరెక్ట్ కాల్ చేపిస్తారు. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నది 5,500 కిరాయికున్నా, ఆడ చిన్న లొల్లి అయితే ఫస్ట్ మా ఓనర్ కాల్ చేయ అంటాడు. ఎవరైనా కానీ అంతే ఉంటారు. కానీ కెమెరాలు లేకపోవడం వల్ల మెయిన్ ఉన్న వాళ్ళు బయట పడతలేరు. అంటే ఇప్పుడు ఇదే గల్లీలో కానీ ఇప్పుడు కూకడపల్లి, ప్రచంద నగర్ కానీ ఇట్లా కొన్ని ఏరియాలో, ముఖ్యంగా కూకడపల్లి అయితే ఇంకా చాలా టూ మచ్ గంజాయి ఉన్నారు. ఇంకా గుట్ట నుంచి అయితే ఇంకా డేంజర్ ఉన్నారు. బోరాబండ నుంచి వీళ్ళంతా ఒక వినాయకుని తీసుడు కానీ, ఒక బోనాలు వేయాలా కానీ, ఏం చేయాలన్నా కానీ, ఇప్పుడు మన ఇంటి ముంగడ నేను సింపుల్ గా చిన్న తొట్టెలా తీసుకుని నా ఫ్యామిలీతో పోదామన్నా కూడా చాలా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉండిపోయింది. చీటికి మాటికి గంజాయి అంటే కూడా బాగుండదు. ఆ గంజాయి వాళ్ళు చేసిరు కూడా అని మనం నమ్మలేము. అది ఎవరైనా చేసి ఉండొచ్చో, వాడు దొరకడమే మాకు ఆలస్యము. వాని దేవుడు రాసిచ్చిండు, ఒక 4 రోజులు 10 రోజులు రాసిచ్చిండొచ్చు, కానీ ఎప్పటికైనా దొరుకుతాడు. తొందరగా దొరకాలని ఆ దేవుని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ గల్లీ గొడవల్లో ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి? ఇక్కడ ఏమి లేదు. మా ముంగట అయితే మా ఏమి సంబంధం. అంటే బయట వ్యక్తులు అయి ఉంటారా, లేకుంటే మామూలుగా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారా? నా అనుమానం వారికి అయితే మాక్సిమం వాడు ప్లాన్ వేసుకుని అంత పట్టుబడి అది కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మనైనా పోగానే ఆ పిల్ల స్నానం చేయడం, ఆ స్నానం చేయగానే వాడు ఇంట్లోకి జోరాడు, అంత ధైర్యం వాడైతే వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్నాడు. అదే ఆలోచన చేస్తున్నాం కదన్న. దొరికితే మేము పట్టుకున్నామంటే అయిపోయింది పని ఆడ, కానీ దొరకలేకపోతున్నాడు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్ లో ఒక బీఆర్ఐ పట్టుకోపోవడం అనేది జరిగింది. మరి అతనా కాదా అని ఏది గ్యారంటీ మనం చెప్పలేము. దొరికినంత వారికి మనం ఏం చెప్పలేము. అది దొరికినంత లోపట్ల అయినా కానీ స్తంభాలకు కెమెరాలు వేయడం ఇంకా మంచిదని కోరుకుంటున్నా. తొందరగా ఎంతమంది ఇప్పుడు రాజకీయాల వాళ్ళు వచ్చారో, ఎంతమంది ప్రజలు చూసిరో, ఒకవేళ ఈ కెమెరాలు కాకపోతే ఇంటింటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొనైనా సరే గల్లీకి మన ఇంటికి ధైర్యం ఉంటుంది అని గల్లీకి ఇంటింటికి కిరాయి ఇంటో లేకున్నా కానీ కిరాయి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక 200
సాకరవాడి. వాళ్ళని మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ నేను కుటుంబం? ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు చూస్తున్నాను. 4.5 సంవత్సరాలు ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మంచిగానే ఉన్నారు. పాప అయితే 24 గంటలు మంచిగా ఇక్కడ ఆడుకుంటారు, స్కూల్ పోయినప్పుడు ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళు మొత్తం 10-15 మంది పోరలు అంతా మంచిగా ఆడుకుంటారు. ఆడుకుంటే బాల్ అక్కడ పోతే వాళ్ళు ఎవరు అసలు ఆడవాళ్ళు బయటికి రారు. ఇంత ప్రజల మధ్యలో ఇంత దారుణం అయింది అని అంటే చాలా బాధాకరమైంది అనిపిస్తుంది. అది ఎట్లా అయింది, వాడు ఎట్లా జొర్రినాడు, మెట్లు పెట్టి ఎక్కిండా, మెట్లతో ఎక్కిండా, ఇంటి ముంగడికి వెళ్ళి ఎక్కిండా. ఇక్కడ కెమెరా లేకపోవడం వల్ల మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఆ కెమెరాలు ఉన్నా వానికి ఒక సెకండ్ లో పడుతుంటాం, కానీ అది దేవుడు వాని రాత కొంచెం ఇంకొక 4 రోజులు టైం ఇచ్చినట్టున్నాడు. దొరికితే మాత్రం ఇక తల్లికి ఎంత భయానక మన మేకను బలిస్తామో అంత దారుణంగా బలిస్తాము. దాని పోలీస్ స్టేషన్ వారికి వాడు పోకూడదు, మా ప్రజలకు దొరకాలి అని మేము కోరుకుంటున్నాం. అదే ఆలోచన చేస్తున్నాం కదన్న. దొరికితే మేము పట్టుకున్నామంటే అయిపోయింది పని ఆడ, కానీ దొరకలేకపోతున్నాడు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా 2nd ఫ్లోర్ లో ఒక BRI పట్టుకోపోవడం అనేది జరిగింది. మరి అతనా కాదా అని ఏది గ్యారంటీ మనం చెప్పలేము. దొరికినంత వారికి మనం ఏం చెప్పలేము. అది దొరికినంత లోపట్ల అయినా కానీ స్తంభాలకు కెమెరాలు వేయడం ఇంకా మంచిదని కోరుకుంటున్నా. తొందరగా ఎంతమంది ఇప్పుడు రాజకీయాల వాళ్ళు వచ్చారో, ఎంతమంది ప్రజలు చూసిరో. ఒకవేళ ఈ కెమెరాలు కాకపోతే ఇంటింటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొనైనా సరే గల్లీకి మన ఇంటికి ధైర్యం ఉంటది అని గల్లీకి ఇంటింటికి కిరాయి ఇంటో లేకున్నా కానీ కిరాయి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక 200 సాకరవాడి. వాళ్ళని మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ నేను కుటుంబం? ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు చూస్తున్నాను. 4.5 సంవత్సరాలు ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మంచిగానే ఉన్నారు. పాప అయితే 24 గంటలు మంచిగా ఇక్కడ ఆడుకుంటారు, స్కూల్ పోయినప్పుడు ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళు మొత్తం 10-15 మంది పోరలు అంతా మంచిగా ఆడుకుంటారు. ఆడుకుంటే బాల్ అక్కడ పోతే వాళ్ళు ఎవరు అసలు ఆడవాళ్ళు బయటికి రారు. ఇంత ప్రజల మధ్యలో ఇంత దారుణం అయింది అని అంటే చాలా బాధాకరమైంది అనిపిస్తుంది. అది ఎట్లా అయింది, వాడు ఎట్లా జొర్రినాడు, మెట్లు పెట్టి ఎక్కిండా, మెట్లతో ఎక్కిండా, ఇంటి ముంగడికి వెళ్ళి ఎక్కిండా. ఇక్కడ కెమెరా లేకపోవడం వల్ల మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఆ కెమెరాలు ఉన్నా వానికి ఒక సెకండ్ లో పడుతుంటాం, కానీ అది దేవుడు వాని రాత కొంచెం ఇంకొక 4 రోజులు టైం ఇచ్చినట్టున్నాడు. దొరికితే మాత్రం ఇక తల్లికి ఎంత భయానక మన మేకను బలిస్తామో అంత దారుణంగా బలిస్తాము. దాని పోలీస్ స్టేషన్ వారికి వాడు పోకూడదు, మా ప్రజలకు దొరకాలి అని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఇంట్లో పోవాలంటే ఇటు నుంచి పోవాలి కదా, మరి డే టైంలో ఎవరు ఉండరా మరి ఇంట్లో కూడా? డే టైమ్ లో 24 గంటలు వాళ్ళు ఈయనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. నేను 24 గంటలు పోతున్నప్పుడు వాళ్ళు ఈయనే ఉంటారు. అడుగు పెట్టడం మనం లేటు, అడుగు పెట్టడమే లేటు. వాళ్ళు అడగడం కూడా చాలా మంచిగానే అడుగుతారు, ఎందుకు వచ్చారు, ఏంది, మీరు ఎవరు అని. ఇది అపార్ట్మెంట్ కాదు, ఓన్లీ 2nd ఫ్లోర్ ఫ్లాట్. ఇది అపార్ట్మెంట్ అంటే వాచ్మెన్ ఉంటాడు, ఎవరమ్మా అని పేరు రాసుకుంటాడు, అన్ని రాసుకుంటాడు. ఇది బిల్డింగ్ అంటే ఒక 2nd ఫ్లోర్. అయినా కూడా వాళ్ళు ఇంత పాటించడం చాలా మంచిదేమో అని. కానీ ఆ దొంగోడు ఎలా ఎక్కిండో, మంచోడు ఎలా ఎక్కిండో, ఆ రేప్ చేసేటోడు ఎలా ఎక్కిండో అది దేవుని తెలవాలి. కానీ అది దొరకడమే మాకు లేటు. ఇప్పుడు ఆ పాప యొక్క తల్లిదండ్రులు మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లా ఉంటారు, మరి మీతో మంచిగానే ఉంటారు? ఇప్పుడు మాతో అంతా మంచిగా. కానీ కాకపోతే ఇప్పుడు ఆమె మొన్న కూడా అనడం జరిగింది కదా, నిన్న కూడా ఊకే లీలకు దానికి లొల్లి అవుతుంది. ఎంత లీలకైనా కానీ అంత దారుణంగా చంపే మొగలు కూడా ఇక్కడ లేరు. అంత ఉండేటోళ్ళు కూడా ఓనర్లు డైరెక్ట్ కాల్ చేపిస్తారు. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నది 5,500 కిరాయికున్నా, ఆడ చిన్న లొల్లి అయితే ఫస్ట్ మా ఓనర్ కాల్ చేయ అంటాడు. ఎవరైనా కానీ అంతే ఉంటారు. కానీ కెమెరాలు లేకపోవడం వల్ల మెయిన్ ఉన్న వాళ్ళు బయట పడతలేరు. అంటే ఇప్పుడు ఇదే గల్లీలో కానీ ఇప్పుడు కూకడపల్లి, ప్రశాంత్ నగర్ కానీ ఇట్లా ఈ కొన్ని ఏరియాలో ముఖ్యంగా కూకడపల్లి అయితే ఇంకా చాలా టూ మచ్ గంజాయి ఉన్నారు. ఇంకా గుట్ట నుంచి అయితే ఇంకా డేంజర్ ఉన్నారు. బోరాబండ నుంచి ఈ వీళ్ళంతా ఒక వినాయకుని తీసుడు కానీ, ఒక బోనాలు వేయాలా కానీ, ఏం చేయాలన్నా కానీ, ఇప్పుడు మన ఇంటి ముంగడ నేను సింపుల్ గా చిన్న తొట్టెలా తీసుకొని నా ఫ్యామిలీతో పోదామన్నా కూడా చాలా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉండిపోయింది. చీటికి మాటికి గంజాయి అంటే కూడా బాగుండదు. ఆ గంజాయి వాళ్ళు చేసిరు కూడా అని మనం నమ్మలేము. అది ఎవరైనా చేసి ఉండొచ్చు, వాడు దొరకడమే మాకు ఆలస్యము. వాని దేవుడు రాసిచ్చిండు, ఒక 4 రోజులు 10 రోజులు రాసిచ్చిండొచ్చు, కానీ ఎప్పటికైనా దొరుకుతాడు. తొందరగా దొరకాలని ఆ దేవుని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ గల్లీ గొడవల్లో ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి? ఇక్కడ ఏమి లేదు. మా ముంగట అయితే మా ఏమి సంబంధం లేదు. అంటే బయట వ్యక్తులు అయి ఉంటారా, లేకుంటే మామూలుగా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారా? నా అనుమానం వారికి అయితే మాక్సిమం వాడు ప్లాన్ వేసుకుని అంత పట్టుబడి అది కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మనైనా పోగానే ఆ పిల్ల స్నానం చేయంగానే వాడు ఇంట్లోకి జోరాడు. అంత ధైర్యం వాడైతే వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్నాడు. మామూలుగా ఇంట్లో పోవాలంటే ఇటు నుంచే పోవాలి కదా, మరి డే టైంలో ఎవరు ఉండరా మరి ఇంట్లో కూడా? డే టైమ్ లో 24 గంటలు వీళ్ళు ఈయనే ఉంటారు.
ఇక్కడే ఉంటాం. నేను 24 గంటలు పోతున్నప్పుడు వాళ్ళు ఇన్నే ఉంటారు. అడుగు పెట్టడం మనం లేటు, అడుగు పెట్టడమే లేటు. వాళ్ళు అడగడం కూడా చాలా మంచిగానే అడుగుతారు, ఎందుకు వచ్చారు, ఏంది, మీరు ఎవరు అని. ఇది అపార్ట్మెంట్ కాదు, ఓన్లీ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్. ఇది అపార్ట్మెంట్ అంటే వాచ్మెన్ ఉంటాడు, ఎవరమ్మా అని పేరు రాసుకుంటాడు, అన్ని రాసుకుంటాడు. ఇది బిల్డింగ్ అంటే ఒక సెకండ్ ఫ్లోర్. అయినా కూడా వాళ్ళు ఇంత పాటించడం చాలా మంచిదేమో అని. కానీ ఆ దొంగోడు ఎలా ఎక్కిండో, మంచోడు ఎలా ఎక్కిండో, ఆ రేప్ చేసేటోడు ఎలా ఎక్కిండో అది దేవుని తెలవాలి. కానీ అది దొరకడమే మాకు లేటు. ఇప్పుడు ఆ పాప యొక్క తల్లిదండ్రులు మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లా ఉంటారు, మరి మీతో మంచిగానే ఉంటారా ఇప్పుడు ఉన్న వాళ్ళు? మాతో అంతా మంచిగా. కానీ కాకపోతే ఇప్పుడు ఆమె మొన్న కూడా అనడం జరిగింది కదా, నిన్న కూడా. ఊకే లీలకు దానికి లొల్లి అవుతుంది. ఎంత లీలకైనా కానీ అంత దారుణంగా చంపే మొగలు కూడా ఇక్కడ లేరు. అంత ఉండేటోళ్ళు కూడా ఓనర్లు డైరెక్ట్ కాల్ చేపిస్తారు. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నది 5,500 కిరాయికి ఉన్నా, ఆడ చిన్న లొల్లి అయితే ఫస్ట్ మా ఓనర్ కాల్ చేయంటాడు. బట్ ఎవరైనా కానీ అంతే ఉంటారు. కానీ కెమెరాలు లేకపోవడం వల్ల మెయిన్ ఉన్న వాళ్ళు బయట పడతలేరు. అంటే ఇప్పుడు ఇదే గల్లీలో కానీ ఇప్పుడు కూకడపల్లి ప్రచంద నగర్ కానీ ఇట్లా ఈ కొన్ని ఏరియాలో ముఖ్యంగా కూకడపల్లి ప్రధాన అయితే ఇంకా చాలా టూ మచ్ గంజాయి ఉన్నారు. ఇంకా గుట్ట నుంచి అయితే ఇంకా డేంజర్ ఉన్నారు. బోరాబండ నుంచి వీళ్ళంతా ఒక వినాయకుని తీసుడు కానీ, ఒక బోనాలు వేయాలా కానీ, ఏం చేయాలన్నా కానీ, ఇప్పుడు మన ఇంటి ముంగడ కాల్ నేను సింపుల్ గా నేను చిన్న తొట్టెలా తీసుకుని నా ఫ్యామిలీతో పోదామన్నా కూడా చాలా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉండిపోయింది. చీటికి మాటికి గంజాయి అంటే కూడా బాగుండదు. ఆ గంజాయి వాళ్ళు చేసిరు కూడా అని మనం నమ్మలేము. అది ఎవరైనా చేసి ఉండొచ్చో, వాడు దొరకడమే మాకు ఆలస్యము. వాని దేవుడు రాసిచ్చిండు, ఒక 4 రోజులో 10 రోజుల్లో రాసిచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా దొరుకుతాడు. తొందరగా దొరకాలని ఆ దేవుని కోరుకు. అంటే ఇప్పుడు ఈ గల్లీ గొడవల్లో ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఏమి లేదు. మా ముంగట అయితే మా ఏమి సంబంధం అంటే బయట వ్యక్తులు అయి ఉంటారా, లేకుంటే మామూలుగా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారా? నా అనుమానం వారికి అయితే మాక్సిమం వాడు ప్లాన్ వేసుకుని అంత పట్టుబడి అది కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మనైనా పోగానే ఆ పిల్ల స్నానం చేయగానే వాడు ఇంట్లోకి జోరాడు అంత ధైర్యం వాడైతే వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్నాడు. అదే ఆలోచన చేస్తున్నాం కదన్న. దొరికితే మేము పట్టుకున్నామంటే అయిపోయింది పని ఆడ, కానీ దొరకలేకపోతున్నాడు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్ లో ఒక బీఆర్ఐ పట్టుకోపోవడం అనేది జరిగింది. మరి అతనా కాదా అని ఏది గ్యారంటీ మనం చెప్పలేము. దొరికినంత వారికి మనం ఏం చెప్పలేము. అది దొరికినంత లోపట్ల అయినా కానీ స్తంభాలకు కెమెరాలు వేయడం ఇంకా మంచిదని కోరుకుంటున్నా. ఎంత తొందరగా ఎంతమంది ఇప్పుడు రాజకీయాల వాళ్ళు వచ్చారో, ఎంతమంది ప్రజలు చూసిరో. ఒకవేళ ఈ కెమెరాలు కాకపోతే ఇంటింటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొనైనా సరే గల్లీకి మన ఇంటికి ధైర్యం ఉంటది అని గల్లీకి ఇంటింటికి కిరాయి ఇంటో లేకున్నా కానీ కిరాయి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక 200 సాగరవాడి. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు చూస్తున్నారు. 4.5 సంవత్సరాలు. ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మంచిగానే ఉన్నారు. పాప అయితే 24 గంటలు మంచిగా ఇక్కడ ఆడుకుంటారు. స్కూల్ పోయినప్పుడు ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళు మొత్తం 10-15 మంది పోరలు అంతా మంచిగా ఆడుకుంటారు. ఆడుకుంటే వాళ్ళు అక్కడ పోతే వాళ్ళు ఎవరు అసలు ఆడవాళ్ళు బయటికి రారు. ఇంత ప్రజల మధ్యలో ఇంత దారుణం అయింది అని అంటే చాలా బాధాకరమైంది అనిపిస్తుంది. అది ఎట్లా అయింది, ఎట్లా జొర్రినాడు, మెట్లు పెట్టి ఎక్కిండా, మెట్లతో ఎక్కిండా, ఇంటి ముంగడికి వెళ్ళి ఎక్కిండా. ఇక్కడ కెమెరా లేకపోవడం వల్ల మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఆ కెమెరాలు ఉన్నా వానికి ఒక సెకండ్ లో పడుతుంటాం. కానీ అది దేవుడు వాని రాత కొంచెం ఇంకొక 4 రోజులు టైం ఇచ్చినట్టున్నాడు. దొరికితే మాత్రం ఇక తల్లికి ఎంత భయానక మనం మేకను బలిస్తామో అంత దారుణంగా బలిస్తాము. కానీ పోలీస్ స్టేషన్ వారికి వాడు పోకూడదు, మా ప్రజలకు దొరకాలి అని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఇంట్లో పోవాలంటే ఇటు నుంచి పోవాలి కదా, మరి డే టైమ్ లో ఎవరు ఉంటారు? మరి ఇంట్లో కూడా డే టైమ్ లో 24 గంటలు వాళ్ళు ఈయనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. నేను 24 గంటలు పోతున్నప్పుడు వాళ్ళు ఈయనే ఉంటారు. అడుగు పెట్టడం మనం లేటు, అడుగు పెట్టడమే లేటు. వాళ్ళు అడగడం కూడా చాలా మంచిగానే అడుగుతారు, ఎందుకు వచ్చారు, ఏంది, మీరు ఎవరు అని. ఇది అపార్ట్మెంట్ కాదు, ఓన్లీ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్. ఇది అపార్ట్మెంట్ అంటే వాచ్మెన్ ఉంటాడు, ఎవరమ్మా అని పేరు రాసుకుంటాడు, అన్ని రాసుకుంటాడు. ఇది బిల్డింగ్ అంటే ఒక సెకండ్ ఫ్లోర్. అయినా కూడా వాళ్ళు ఇంత పాటించడం చాలా మంచిదేమో అని. కానీ ఆ దొంగోడు ఎలా ఎక్కిండో, మంచోడు ఎలా ఎక్కిండో, ఆ రేప్ చేసేటోడు ఎలా ఎక్కిండో అది దేవుని తెలవాలి. కానీ అది దొరకడమే మాకు లేటు. ఇప్పుడు ఆ పాప యొక్క తల్లిదండ్రులు మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లా ఉంటారు, మరి మీతో మంచిగానే ఉంటారా ఇప్పుడు ఉన్న వాళ్ళు? మాతో అంతా మంచిగా. కానీ కాకపోతే ఇప్పుడు ఆమె మొన్న కూడా అనడం జరిగింది కదా, నిన్న కూడా.
ఊకే లీలకు దానికి లొల్లి అవుతుంది. ఎంత లీలకైనా కానీ అంత దారుణంగా చంపే మొగలు కూడా ఇక్కడ లేరు. అంత ఉండేటోళ్ళు కూడా ఓనర్లు డైరెక్ట్ కాల్ చేపిస్తారు. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నది 5,500 కిరాయికున్నా, ఆడ చిన్న లొల్లి అయితే ఫస్ట్ మా ఓనర్ కాల్ చేయ అంటాడు. నీకు ఎవరైనా కానీ అంతే ఉంటారు. కానీ కెమెరాలు లేకపోవడం వల్ల మెయిన్ ఉన్న వాళ్ళు బయట పడతలేరు. అంటే ఇప్పుడు ఇదే గల్లీలో కానీ ఇప్పుడు కూకడపల్లి ప్రశాంత్ నగర్ కానీ ఇట్లా ఈ కొన్ని ఏరియాలో ముఖ్యంగా కూకడపల్లి ప్రధాన అయితే ఇంకా చాలా టూ మచ్ గంజాయి ఉన్నారు. ఇంకా గుట్ట నుంచి అయితే ఇంకా డేంజర్ ఉన్నారు. బోరాబండ నుంచి ఈ వీళ్ళంతా ఒక వినాయకుని తీసుడు కానీ ఒక బోనాలు వేయాలా కానీ ఏం చేయాలన్నా కానీ ఇప్పుడు మన ఇంటి ముంగడ కాల్ నేను సింపుల్ గా నేను చిన్న తొట్టెలా తీసుకొని నా ఫ్యామిలీతో పోదామన్నా కూడా చాలా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడు చీటికి మాటికి గంజాయి అంటే కూడా బాగుండదు. ఆ గంజాయి వాళ్ళు చేసిరు కూడా అని మనం నమ్మలేము. అది ఎవరైనా చేసి ఉండొచ్చో, వాడు దొరకడమే మాకు ఆలస్యము. వాని దేవుడు రాసిచ్చిండు, ఒక 4 రోజులు 10 రోజులు రాసిచ్చిండొచ్చు, కానీ ఎప్పటికైనా దొరుకుతాడు. తొందరగా దొరకాలని ఆ దేవుని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ గల్లీ గొడవల్లో ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఏమి లేదు. మా ముంగట అయితే మా ఇంకా ఏమి సంబంధం లేదు. అంటే బయట వ్యక్తులు అయి ఉంటారా లేకుంటే మామూలుగా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారా మీ అనుమానం ప్రకారం? నా అనుమానం వారికి అయితే మాక్సిమం వాడు ప్లాన్ వేసుకుని అంత పట్టుబడి అది కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మనైనా పోగానే ఆ పిల్ల స్నానం చేయడం, ఆ స్నానం చేయగానే వాడు ఇంట్లోకి జోరాడు అంత ధైర్యం వాడైతే వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్నాడు.